హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి వీడియో ఏంటంటే ఒకటి కంపోస్ట్ బిన్ తయారు చేసుకోవాలి. మళ్ళీ మన గార్డెన్లో మల్లె మొగ్గలు స్టార్ట్ అయ్యాయండి. మల్లె మొగ్గలు కోసుకొని కొంచెం చిన్న కంపోస్ట్, కిచెన్ గార్డెన్ క్లీనింగ్, కొన్ని పనులు ఉన్నాయి చేసుకుంటాం. ఫస్ట్ అయితే మల్లె మొగ్గలు వేసుకుంటాం. మొక్కలు ఎండిపోతున్నాయండి. సమ్మర్లో 2 టైమ్స్ వాటరింగ్ చేయాల్సి వస్తుంది. అయినా కానీ సమ్మర్ ఎండ వేడికి చెట్లు కొంచెం సర్వైవ్ అవ్వడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా వాటిని ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకులను ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకుంటున్న మిగతా వాటికి ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి గార్డెన్ని. ఇదిగో ఇలా ఎండిపోతున్నాయి. సరే, ఎండలు బాగానే ఉన్నాయి. మొక్కలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనం వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇలా బాగా మగ్గిపోయిన అరటిపళ్ళను కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పండ్ల మొక్కలకి డైరెక్ట్గా కూడా ఇచ్చుకోవచ్చు అండి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇలా మొక్క మొదట్లో కొద్దిగా పక్కగా ఇట్లా హోల్ ఇట్లా గుంతలాగా చేసుకొని ఇందులో డైరెక్ట్ పండు పెట్టేసి మట్టితో కప్పేయండి. ఇది మెల్లగా డీకంపోజ్ అయిపోయి దానికి ఎనర్జీ వస్తుంది. పండ్లు బాగా వస్తాయి. నీళ్ళు పోస్తాయి. కొంచెం వాటరింగ్ చేస్తుందా. అలాగే మనకి ఇది సమ్మర్ కేర్ టిప్లో, ఇది సమ్మర్ కేర్ సిరీస్లో వీడియో చేసాం కదండి ఒకటి షార్ట్ అలోవెరాది. దాన్ని 3 days ఫర్మెంట్ అయిపోయింది. ఇదిగో ఇలా అవుతుందండి. దగ్గరికి చూపించవా? ఇలా ఫర్మెంట్ అయిపోయిందండి. దీన్ని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇగో ఇలా అవుతుంది. దీన్ని మనం మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చుకోవడమే. కొలత అంటే ఏముండదండి. మనకి ఎంత కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు. ఇది పెద్ద కెమికల్స్తో తయారు చేసింది ఏం కాదు. ఓన్లీ అలోవెరా, బెల్లం అంతే అండి. ఇలా కలుపుకుని మొక్కలకి పూల మొక్కలు గులాబీ అన్ని మొక్కలు చూపించండి. సన్నజాజి, శాండ్ పేపర్ ప్లాంట్ కూడా పోయచ్చు. అరటి చెట్టు గాలిది మరానికి ఇది సైడ్ కొరిగిందండి. ఆకులు కింద ఉన్న ఆకులన్నీ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని దీన్ని ఈ పిల్లర్కి అయితే కట్టేస్తాను.
చక్కెరకేళి అండి ఇది. చక్కెరకేళి అండి తెచ్చాను, నర్సరీలో తెచ్చాను. చూడాలి ఎప్పుడు గెల ఇస్తుందో చూడాలి. ఇది అరచెట్టు కొమ్మలు తింటాం కదండి, ఇది కంపోస్ట్ బిన్ తయారు చేస్తున్నాను. చూడండి, ఇది ఎండిపోయిన చెట్ల కొమ్మలు, ఎండిపోయిన చిన్న చిన్న కొమ్మలు, ఆకులు, చెట్లు, టమాటా చెట్లు కొన్ని అవి ఎండిపోయాయి, అవన్నీ ఇందులో వేస్తున్నాను. ఇదిగా ఇప్పుడు అరటి ఆకులు కూడా ఇందులో వేస్తున్నాను. ఇలాగే తయారు చేశానండి. ఇది ఎండాకులు మొత్తం, ఈ టబ్బు మొత్తం కిందనే ఎండాకులు ప్లస్ గార్డెన్ నుంచి వచ్చిన పుల్లలు, చిన్న చిన్న పుల్లలు, చిన్న చిన్న వేరే చెట్లు అన్నీ ఎండిపోయినాయన్నీ ప్రూన్ చేసుకున్నాను. దాని నుంచి వచ్చిన ఎండాకులు మొత్తం ఇందులో వేసి, ఒక లేయర్ ఎండాకులు, ఒక లేయర్ కౌడంగ్ వేసి, కొంచెం కిచెన్ వేస్ట్ వేసి దీన్ని అయితే తయారు చేసుకున్నాను. ఇది ఒక 1 వీక్ అయిందండి. 1 వీక్ అయింది. దీంట్లో ఇంకొక 10 డేస్ తర్వాత ఇది మొత్తం కిందికి దిగిపోతుంది. రోజు వాటర్ చేయాలి దీని మీద రోజు కొన్ని వాటర్ చల్లడం వల్ల. అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ కూడా వేయాలి. దాంతో వానపాములు ఇంక్రీజ్ అవుతాయి కిచెన్ వేస్ట్తోనే. అప్పుడు ఇది ఒక 10-15 డేస్ వరకు ఇది మంచిగా తయారైపోతుంది. దీనికి ఇందులో మొక్క పెట్టిన తర్వాత ఇంకా మనం వేరే ఏమీ దానికి ఎనర్జీ ఫుడ్డు వేరే ఏమి ఇవ్వాల్సిన పని ఉండదు, ఎనర్జీ సరిపోతుంది దానికి. ఓకే అండి, ఇప్పుడు ఇదైతే ఇంకోటి కంపోస్ట్ బిన్ తయారు చేస్తున్నాను. చూడండి, ఇలా దీంట్లో కూడా ఫస్ట్గా మొక్కలు కట్ చేసుకున్న మొక్కలు, తీగలు, కొన్ని ఎండిపోయిన కొమ్మలు అన్నీ ఇందులో వేసి ఇప్పుడు లేయర్ వైజ్గా మనం దీన్ని కూడా ఒకటి కంపోస్ట్ తయారు చేసుకుందాము. ఒక లేయర్ ఎండాకులు ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరో లేయర్ కొంచెం మట్టి వేసుకుందాం. సాయిల్, ఇది కలిపి పెట్టుకున్న సాయిల్ అండి. అన్నీ కోకోపీటు, వర్మీ కంపోస్టు, నీమ్ పౌడర్ అన్నీ వేసి పెట్టుకున్న సాయిల్ మిక్స్ అండి. దాన్ని ఇందులో వేసేసుకొని అక్కడ కాపే కొద్దిగా మరో లేయర్ ఫస్ట్ ఎండాకుల తర్వాత కొంచెం నీమ్ పౌడర్ వేసుకుందామండి. ఏమన్నా ఫంగస్లు ఉన్నా, పచ్చాకులు కూడా వేసాం కదండి, దాంతో కొంచెం ఫంగస్ లాగా ఫామ్ అవుతాయి. అందుకే కొంచెం నీమ్ పౌడర్ని ఇలా చల్లుకోవాలి. తర్వాత కొద్దిగా సాయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు తీసిన తర్వాత తొడిమెలు కూడా ఇందులో వేసేస్తాం. ఇది కూడా కంపోస్ట్ అయిపోతుంది. కిచెన్లో నుంచి ఏది వచ్చినా పడేయొద్దండి, అన్నిటిని యూజ్ చేసుకోవాలి. ఇది 3 to 4 డేస్గా దాచిపెట్టుకున్న కిచెన్ వేస్ట్, దీన్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం. ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాయిల్, టెంకాయలు, కొబ్బరి చిప్పలు కూడా ఇందులో వేసేస్తాం. ఇందులో ఏమన్నా తీసేద్దాం. ఇది కూడా గార్డెన్ అంతా ఊడ్చుకున్నప్పుడల్లా వచ్చిన మట్టి అండి. కొద్దిగా మట్టి, కొంచెం ఎండాకులు అవన్నీ కూడా వేసి ఇందులో వేసి పెట్టాను. ఇది ఒక బస్తాకు చేసి పెట్టాను. ఇది కూడా నల్లగా తయారైంది చూడండి. ఇది కూడా సాయిల్ నల్లగా అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ కంపోస్ట్ అయినట్టే. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మొత్తం తయారైపోయినట్టే, ఇది మొత్తం తయారైపోయింది చూడండి. ఇప్పుడు ఇంకో లేయర్ ఈ కిచెన్ వేస్ట్ చేసేద్దాం. ఇది మిగిలిపోయిన పిండి, ఇది ఎక్స్పైర్ అయిపోయింది, దీన్ని కూడా వేసేద్దామండి. వానపాములకి ఎనర్జీ ఫుడ్ ఇస్తుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా నీమ్ పౌడర్,
అంటే ఏమన్నా పురుగులు గిన్నె తయారైనా కానీ దీంతో మనకి ఏ ఇబ్బంది ఉండదు, మొక్క పెట్టుకున్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. తర్వాత బాగా మాగిన పశువుల ఎరువు, ఇదంతా ఒక లేయర్ ఇచ్చుకోవచ్చు. ఫైనల్ లేయర్గా ఇలా సాయిల్తో మొత్తం కవర్ చేసుకోవడమే. చూపించండి. నీళ్ళు పోషిస్తా. వాటర్ పోస్తుందా లాస్ట్గా, ఫైనల్గా వాటర్తో నింపుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ బయటకు వచ్చేటట్టు నీళ్ళు పోసుకోవాలండి ఫస్ట్ టైము. అంతే అండి, ఈరోజుకి ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే అండి, బాయ్.